ఇన్ దిస్ 2 మంత్స్ ఇండియాలో జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తుంటే లైఫ్ ఈజ్ సో అన్‌ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది. ఒక దాని నుండి కోలుకుంటున్నాము అనే లోపే ఇంకో పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది కదా! ఏదో సరదాగా ఫ్యామిలీతో కలిసి అలా వెకేషన్‌కి వెళ్తే అక్కడేమో టెర్రరిస్ట్ చేతిలో చనిపోయారు. ఐపీఎల్ మ్యాచ్ విన్ అయిన టీమ్ ట్రోఫీ గెలుచుకుందని రోడ్ షో చూడ్డానికని ఎళ్లి అక్కడ కొందరు చనిపోయారు. ఇలా కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దామని ఒక ఫ్యామిలీ అండ్ స్టడీస్ కోసమని కొందరు స్టూడెంట్స్, గ్రాండ్ పేరెంట్స్‌ని కలిసి వెళ్దామని వచ్చిన వాళ్ళు ఇలా అందరూ ఒకే ఫ్లైట్‌లో జర్నీ చేస్తూ అండ్ ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోవటం. అక్కడెక్కడో ఒక హాస్టల్‌లో కూర్చొని లంచ్ చేస్తూ కొందరు మెడికల్ స్టూడెంట్స్ ఈ ఫ్లైట్ క్రాష్ అవ్వటం వల్ల చనిపోవటం అండ్ 240+ మెంబర్స్ చనిపోతే అందులో ఒకే ఒక్కడు బ్రతికి బయటపడడం. మనకి తెలీదు నెక్స్ట్ మినిట్ మన లైఫ్‌కి ఏమవుతుంది అని. లైఫ్ ఈజ్ టూ షార్ట్ అండి. మనము బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తామో లేదో అన్న ఈ లైఫ్‌లో ఉన్నన్ని రోజులు సంతోషంగా కోపాలు పెట్టుకోకుండా నలుగురితో కలిసిమెలిసి ఉంటే చాలు కదా. లైఫ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. లైఫ్ ఈజ్ కంప్లీట్లీ అన్‌ప్రెడిక్టబుల్ కదా.